ప్రతిభావంతులైన నూతన నటీనటులను ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్లడం హర్షించదగ్గ విషయమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు సోదరుడు హరినాథ్ బాబు అన్నారు. మండల కేంద్రమైన నిజాంపట్నం విఘ్నేశ్వర థియేటర్ నందు హృతిక్ రామ్ ప్రొడక్షన్ బ్యానర్పై తోట నాగేశ్వరరావు నిర్మాత, దర్శకుడుగా నూతన కథానాయకుడు అర్జున్ తేజ్, నూతన కథానాయకి వర్షిణి, ముఖ్య తారాగణంగా భానుచందర్, కోట శంకర్రావు, ప్రసాద్ బాబు నటించిన మల్లెమొగ్గ చిత్రం సహ నిర్మాత మరియు చిత్ర సమర్పకులు కన్నా నాగరాజు సిద్ధాంతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా హరినాథ్ బాబు మాట్లాడుతూ తీర ప్రాంతం నుండి సినీ పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని కైవసం చేసుకోవాలని, సినీ రంగంలో అడుగుపెట్టిన కన్నా నాగరాజు దినదినాభివృద్ధి చెందాలని, అదేవిధంగా ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు. దేశంలోనే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన తెలుగు చిత్రసీమ పరిశ్రమలోనే అణచివేతకు గురవుతున్న ఎంతోమంది నటీ నటులు ప్రతిభ ఉండి కూడా రాణించలేని పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమను 2-3 వర్గాలుగా చెందినవారు మాత్రమే శాసిస్తూ ప్రతిభ ఉండా నూతన నటీనటులను అణచివేతకు గురి చేస్తున్నారు. సినీ పరిశ్రమ వారి సొత్తు అయినట్లుగా వారసత్వం దురాచారం నడవడం బాధాకరమైందని అన్నారు. ప్రేక్షకులు ఇకనైనా మేలుకొని నూతన నటీనటులు మరియు చిన్న సినిమాలు నిర్మాతలను కూడా ఆశీర్వదించాలని, వారి సినిమాలకు ఆదరణ కల్పించి ప్రతిభావంతులను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు మరకా శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ ప్రసాదం వాసుదేవ, ఎంపీటీసీ నాజర్ ఖాన్, ఆలమూరు కృష్ణారావు, పీతా నాగరాజు మరియు అధిక సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొన్నారు. అనిల్ కూర్చుంటే బాగా పడుతున్నారు. అనిల్ కూర్చుంటే బాగా పడుతున్నారు.